హాయ్ అండి. వెల్కమ్ టు రిషి రితికా ఛానల్. ఇవాళ నేను బబ్బర్లతోని ముద్దగారెలు చేసిన. అవి ఎట్లా చేసినో మీకు చూపిస్తా చూడుర్రి. ఫస్ట్ ఒక గ్లాస్ బబ్బర్లు తీసుకున్నా. వీటిని మేమైతే బబ్బర్లు అంటాం, ఆంధ్ర సైడ్ బొబ్బర్లు అంటారు. నల్ల బబ్బర్లు తీసుకున్నా. వీటిని మంచిగా నీళ్ళు పోసుకొని ఫస్ట్ కడగాలి. మంచిగా నీళ్ళు పోసుకొని కడిగిన తర్వాత మళ్ళీ నీళ్ళు పోసుకొని వీటిని నానబెట్టాలి. ఒక 3 అవర్స్ వరకు నానబెట్టాలి. 2-3 అవర్స్, 2 అవర్స్ నానినా సరిపోతుంది. తొందరగా నానుతాయి అన్నట్టు ఇవి. తెల్ల బబ్బర్లు కూడా ఉంటాయి, వాటితో కూడా చేసుకోవచ్చు, లేదా బబ్బర్ పప్పుతో కూడా చేసుకోవచ్చు. కానీ నేను డైరెక్ట్ బబ్బర్లతోనే చేస్తాను, పప్పు ఇసరకుండా. నీళ్ళు పోసుకొని మూత పెట్టుకొని పక్కకు పెట్టుకోవాలి. ఒక 2 అవర్స్, 3 అవర్స్ పెట్టుకున్నా ఏం లేదు. ఈ బబ్బర్లు మా చేనులో వండినాయి అన్నట్టు. ఒక 3 అవర్స్ తర్వాత తీసి చూస్తే ఇట్లా కొంచెం ఉబ్బుతాయి పైకి. అప్పుడు గిన్నె అడుక్కే ఉండే కదా బబ్బర్లు, ఇప్పుడు కొంచెం పైకి వచ్చినాయి చూడుర్రి. అంటే ఉబ్బి పైకి వస్తాయి అన్నట్టు. మనం ముట్టుకొని ఇట్లా సుంచి చూస్తే ఇట్లా జునుగుతాయి. ఇట్లా జునిగినాయి అంటే ఇక అవి నాన్నట్టే లెక్క. అప్పుడు మనం వీటిని అన్నిటినీ తీసేసుకోవచ్చు. నీళ్ళు తీసి ఒక జల్లెడలో పోసుకొని నీళ్ళన్నీ గారెతట్టు వేసుకొని తర్వాత వీటిని మిక్సీ పట్టుకోవాలన్నట్టు. ఇట్లా చూసుకోర్రి మీరు కూడా. ఇట్లా చునుగుతానయా లేదా అనేది చూసుకొని తీయాలి. ఇట్లా జల్లెడ పోసుకొని ఆ జల్లెడలో నీళ్ళన్నీ గారిపోవాలి. అట్లా కాసేపు ఆరబెట్టుల్లి. తర్వాత ఒక మిక్సీ గిన్నె తీసుకొని ఆ మిక్సీ గిన్నెలో పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. నేను మొత్తం పచ్చిమిరపకాయలు వేస్తాను, అందుకే ఎక్కువ వేసుకున్నా. కారం కూడా వేసుకోవచ్చు మీరు. పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, జీలకర్ర వేసి కచ్చపచ్చగా మిక్సీ పట్టుకొని ఒక గిన్నెలో వేసుకోవాలి. ఆ తర్వాత ఆ మిక్సీ గిన్నెల్ని బబ్బర్లు కూడా వేసుకొని కచ్చపచ్చగా పట్టుకోర్రి, బాగా మెత్తగా పట్టకుర్రి. కొంచెం బరక ఉంటేనే మంచిగా ఉంటుంది అన్నట్టు. ఇట్లనే అన్ని వాయిలు వేసుకొని బబ్బర్లన్నీ మిక్సీ పట్టుకొని ఒక డబ్బాలు వేసుకోవాలి. అన్నీ బరకగానే పట్టుకోర్రి, మెత్తగా పట్టుకోకుర్రి. తర్వాత అందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు వేసుకోవాలి. నేను 2 మీడియం సైజు ఉల్లిగడ్డలు వేసుకున్నా. తర్వాత పుదీనా వేసుకున్నా, తర్వాత కొత్తిమీర వేసుకున్నా. దానికి తగినంత ఉప్పు వేసుకోవాలి. తర్వాత ఓమ కూడా వేసుకోవాలి. తర్వాత ధనియాల పొడి వేసుకోవాలి. ఇవన్నిటిని మంచిగా కలిసేటట్టు కలుపుకోవాలన్నట్టు. బాగా కలపాలి. ఇట్లా మొత్తం కలపాలి. కలిపిన తర్వాత ఇక మనం మూకుడు పెట్టుకోవాలి, నూనె పోసుకోవాలి. కలిపిన తర్వాత ఒక్కసారి ఇట్లా చూసుకోర్రి, ముద్ద వేసి ఇట్లా అప్పలాగా ఇట్లా గారెలాగా వస్తుందా లేదా చూసుకోర్రి. ఒకవేళ రాకుండా విడిపోయింది అనుకో ఎటుదటు, అంటే అది బాగా బరకగా ఉన్నట్టు. అప్పుడు ఇంకొంచెం మిక్సీ పట్టుకుంటే మెత్తగా అయిపోతుంది. ఇట్లా చూసుకోర్రి. ఇట్లా చూసుకొని ఆయిల్ వేసుకోవడమే. ఇక మూకుడు పెట్టుకొని మూకుట్లో ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడైనాక ఈ విధంగా చేతులనే ఒత్తుకొని ఇట్లా వేసుకోవచ్చు. ఇట్లా చేతులనే కాకుండా కవర్ మీద కూడా వేసుకోవచ్చు. మీకు చేతులు చేయరాకుంటే కవర్ మీద ఎట్లా వేయాలనో చూపిస్తా. ఇట్లా అన్నీ వేసుకొని కాల్చుకోవాలి. ఈ బబ్బర్లల్లో ప్రోటీన్ ఉంటుంది, ఫైబరు, ఐరన్, విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ B9 ఇవన్నీ బాగుంటాయి. ఈ విటమిన్ B9 అయితే పిండం అభివృద్ధికి హెల్ప్ చేస్తుంది అన్నట్టు, గర్భిణీ స్త్రీలకు మంచిది అన్నట్టు. అట్లనే గుండె ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. ఇది చెడు కొలెస్ట్రాల్ను లేకుండా చేస్తుంది. ఇది తక్కువ క్యాలరీలు ఉంటాయి. ఇందులో ఫైబర్ ఉంటుంది కాబట్టి కొంచెం తినంగానే కడుపు నిండినట్టు అనిపిస్తుంది అన్నట్టు. అందుకే బరువు తగ్గడానికి కొంచెం హెల్ప్ చేస్తుంది అన్నట్టు. ఇది బరువు తగ్గాలనుకున్న వాళ్ళు ఇవి కొద్దిగా తింటే కడుపు నిండినట్టు ఇక ఊరుకుంటారు అన్నట్టు. ఇప్పుడు ఇట్లా ఒక కవర్ తీసుకొని కవర్కి నీళ్ళు రాసుకొని ఆ కవర్ మీద ఇట్లా ఒత్తుకోర్రి. చెయ్యి మీద చేయరాకపోతే ఇట్లా ఒత్తుకొని మధ్యలో ఒక రంధ్రం పెట్టుకొని ఆ చుట్టాన్ని ఇచ్చకపోతే వాటిని ఇట్లా మంచిగా దగ్గరకు అనుకోవాలి. ఈ మధ్యలో రంధ్రం పెట్టడం వల్ల ఈవెన్గా మంచిగా కాలుతుంది అన్నట్టు గార. ఇట్లా అన్నీ చేసుకోర్రి. అన్నీ ముందుగాలే చేసుకొని పెట్టుకొని ఒకటేసారి వేసుకుంటే అయిపోతుంది అన్నట్టు ఆ మూకుట్ల. ఇట్లా మీకు చేతులనే చేయడం రాకపోతే ఇట్లా ఒక కవర్ మీద నీళ్లు పోసుకొని కొంచెం తడిపి తర్వాత పిండిని ఇట్లా ఒత్తుకొని మూకుట్లు వేసుకొని కాల్చుకోర్రి. ఇట్లా తీయంగానే వస్తుంది మంచిగా. అప్పుడు మూకుట్లు వేసుకొని కాల్చుకోర్రి. వీటినైతే మేము ముద్దగారలు అంటాం మా సైడు.
కొందరు ఆంధ్ర సైడు మసాలా వడ అని బొబ్బర్ల వడలని అంటారు, కానీ మేము ముద్దగారెలు అంటాం. వీటిని పప్పుతోని కూడా చేసుకుంటారు. ఇప్పుడైతే నేను బొబ్బర్లతోనే చేసిన, మళ్ళీ నల్ల బొబ్బర్లతో చేసిన కాబట్టి పొట్టు పొట్టు ఉంటుంది, పొట్టు తీయలేదు కాబట్టి అందుకే ముద్దగారెలన్నీ కొంచెం పొట్టు పొట్టు కనబడతాయి. ఏం కాదు, కనబడడానికి అట్లున్నా కూడా తినడానికి ఆరోగ్యానికి మంచిది. పొట్టుతో తింటేనే ఏవైనా ఆరోగ్యంగా ఉంటాం అన్నట్టు. అందుకే నేను పొట్టు పప్పుతోనే, పొట్టు బొబ్బర్లతోనే చేసిన. ఇట్లనే అన్ని వాయిల్ చేసుకోవాలి. మా వాళ్ళు చేస్తుంటేనే తినేస్తున్నారు. ముద్దగారెలు అయితే చేయడం అయిపోయింది. మీరు కూడా మీ ఇంట్లో చేసుకోవాలి. మంచిగా వచ్చినాయా లేదా అనేది కామెంట్ పెట్టుల్లి. ఇవి కొంచెం పప్పు బరకగా పెట్టినాం కాబట్టి తినేటప్పుడు కర్ర ఉంటాయి అన్నట్టు, మంచిగా క్రిస్పీగా ఉంటాయి. కొంచెం చల్లారిందనుకో కొంచెం మెత్తగా అవుతాయి. వేడిగా తింటేనే మంచిగా ఉంటాయి అన్నట్టు. ఈ వీడియో నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి.